ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము అదృశ్యుడైన దేవుని చూచుట. విశ్వాసమును బట్టి అతడు మోషే అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై సహించిన వాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము ఆంగ్లములో. ఐగుప్తు అనగా పాపమునకు ఇహలోక పాప భోగములకును సూచనగానున్నది. దేవుని పిల్లలని పిలువబడు వారిలో అనేకులు ఎందుకు ఐగుప్తును విడిచిపెట్టలేకపోవచున్నారు? అదృశ్య దేవుని చూడగల విశ్వాస నేత్రములు వారికి లేనందువలననే. మోషే ఐగుప్తును విడిచిపెట్టకుండిన యెడల దేవుడు అతనిని ఇశ్రాయేలీలకు నాయకుడుగా ఎన్నుకొనకపోయేవాడు మరియు తన యొక్క మహా సంకల్పమును మోషే ద్వారా నెరవేర్చలేకపోయేవాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఐగుప్తును విడిచిపెట్టుటకైనా విశ్వాసము కనుగొనునా? ఒక కాలములో ఐగుప్తును విడిచిపెట్టిన అనేకులు ఇప్పుడు దానిని కౌగలించుకొనుచున్నారు. ఎందు నిమిత్తము? వారు తమ విశ్వాస నేత్రములను కోల్పోయి ఉన్నారు. అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై సహించెను. ఆంగ్లంలో అనువాదము. మోషే దేవుని చిత్త ప్రకారము శ్రమలను అనుభవించుచున్నప్పుడు అతడు అదృశ్యుడైన దేవుని చూచుచుండెనన్నది దీని మూలముగా గ్రహించుచున్నాము. క్రైస్తవ సంఘపు మొదటి హతసాక్షి అయిన స్టెఫను రాళ్లతో కొట్టబడుటకు ముందు దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచెను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనము. షడ్రకు మేషకు అబేద్నెగోలు మండుచున్న అగ్నిగుండములో పడివేయబడి దానిని సహించుచున్న సమయమందు ఆ అగ్నిలో వారు అదృశ్యుడైన దేవుని చూచిరి. షడ్రకు మేషకు అబేద్నెగోయను వారు మండుచున్న అగ్నిగుండములో నుండగా రాజైన నెబుకద్నెజరు అదృశ్యుడైన దేవుని చూచినట్లుగా నీవు కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికువలే శ్రమను అనుభవించు వేళలో ఇతరులు నీలో అదృశ్యుడైన దేవుని చూచెదరు. కాబట్టి మనము కూడా దేవుని చిత్తానుసారముగా ఆనందముతో శ్రమలను అనుభవించెదము గాక. ఎందుకనగా ఆ శ్రమలే అదృశ్యుడైన దేవుని దర్శించుటకు ఈ లోకములో మనకు లభించు చాలా అరుదైన అవకాశములై ఉన్నవి. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్.